శ్రోతలందరికీ ఉగాది శుభాకాంక్షలతో శ్రీ సైదులు గారి ప్రత్యేక వ్యాసం. విరిసినది వసంతమాసం. లేత మామిడి చిగుళ్ళు, వాటిని తిని ఆలపించే గండుకోయిలల సరాగాలు, మరుమల్లెల సుగంధాలు, వేపపూల సౌరభాలు, ఇలా ఆమని పచ్చగా పల్లవిస్తూ పరిమళాలతో పరవశిస్తూ మధుమాసంలో నవవధువులా నడిచివచ్చే ఉగాది లక్ష్మి ఆహ్వానం పలుకుతోంది. కాలచక్రంలోని ఆ ఋతువులకి, సృష్టిలోని ఈ మగువలకి ఎంతో సారూప్యం ఉందంటూ ఎన్నో జీవిత సత్యాలను ప్రబోధిస్తోంది ఆ సుందర ప్రకృతి కాంత. మగువ ప్రకృతికి ప్రతిరూపం. మోడువారిన శిశిరాన్నైనా, చిగురించిన వసంతాన్నైనా ప్రకృతి నిశ్శబ్దంగా స్వాగతించినట్లే స్త్రీ కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులను సమానంగా స్వీకరిస్తుంది. మగవాళ్లు చెలించినట్లుగా ఎంతటి విపత్కర పరిస్థితికైనా మహిళలు విచలితులు కారు. ప్రకృతి వారికి ప్రసాదించిన వరమిది. అందుకే ఆ ఋతువులన్నీ ప్రాకృతికంగానే కాదు, సామాజికంగా, ఆధ్యాత్మికంగానూ స్త్రీ జీవితానికి అద్దం పడుతూ ఉంటాయి. నూతనత్వం లేని జీవితం ఋతువులు లేని జగతి లాంటిది. కాలాలు మారినప్పుడే పుడమి పులకరిస్తుంది, కొత్తందాలతో పరవశిస్తుంది. మగువల మనసు అంతే, నిత్యం సృజనాత్మకత కోసం పరితపిస్తుంది. ఋతువుల రాణి అయిన వసంతం ఆమనిలోనే ప్రకృతి కొత్త చిగుళ్లతో అలరిస్తుంది. అలాగే స్త్రీ సైతం తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ నవచైతన్యం వెల్లి విరియాలని ఆకాంక్షిస్తుంది. చల్లని గాలులతో దిక్కులు ప్రసన్నంగా మారినట్లే చెదరని చిరునవ్వుతో ఇంట బయట అందరి మనసుల్ని గెలుచుకుంటుంది. పక్షుల కిలకిల రావాలతో ప్రకృతి పులకించినట్లే తన ప్రియ వచనాలతో సహచరుల మనసులకి సాంత్వన కలిగిస్తుంటుంది. వసంత ఋతువు పుష్పమాసమైన మధుమాసాన్ని వెంట తెచ్చి పుడమని పరవశింపచేసినట్లే మహిళ సైతం వసంత నవరాత్రుల్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మికత సౌరభాలు వెదజల్లుతుంది. గ్రీష్మ ఋతువు ప్రకృతి లేని చైతన్యానికి ప్రతీక. ఈ కాలంలో భానుడి కిరణాలు భూమిని ఉత్తేజపరిచినట్లు స్త్రీ తన ఉనికితో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నిత్య చైతన్యంతో ఉండేలా చేస్తుంది. వర్ష ఋతువును హరిత ఋతువు అని అంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించి పుడమిని వర్షం సస్యశ్యామలం చేసినట్టే తనదైన శ్రమైక సౌందర్యంతో ఇంటిని తీర్చిదిద్దుకుంటుంది వనిత. శరదృతువులో వెన్నెల ప్రకాశవంతంగా ఉంటుంది. స్త్రీని మాతృభావనతో ఆరాధించే ఋతువు ఇది. అందుకే ఈ కాలంలో మహిళలు దేవీ నవరాత్రులు చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఆ పూజా ఫలంతో కుటుంబంలో వెలుగులు పూయిస్తారు. హేమంత ఋతువు ప్రకృతికి బంగారు కాంతిని అద్దుతుంది. పాడి పంటలు ఇంటికి వచ్చే ఈ ఋతువు దానధర్మాలకు పెట్టింది పేరు. అతిథి అభ్యాగతుల్ని ఆదరిస్తూ పంచడంలోని ఆనందానికి ప్రతీకగా నిలుస్తారు మహిళలు. శిశిర ఋతువులో చెట్లన్నీ ఆకులు రాల్చి వసంతం కోసం 1000 కళ్లతో వేచి చూస్తూ ఉంటాయి. ఈ ఋతువు నుంచే మహిళ ఆశావహ దృక్పథాన్ని పుణికిపుచ్చుకుందేమో అనిపిస్తుంది. కటిక చీకటిలోనూ వెలుగు కోసం నిరీక్షిస్తూ ప్రకృతికి నిలువెత్తు అద్దంలా నిలుస్తోంది. క్రోధానికి కొత్త అర్థం క్రోధినామ సంవత్సరం. ఈ పేరు వినగానే గుండెలో గుబులు, మనసులో భయం. కానీ కోపానికి కొత్త అర్థాన్ని చెప్పాల్సిన సంవత్సరమిది. కాలానికి వచ్చే క్రోధం లోక సంక్షేమానికే. అలాగే ఇళ్లలో, పనిచోట్లలో మహిళలకు వచ్చే కోపానికి అర్థం పరమార్థం ఉంటాయని, అది ఆయా పరిస్థితులను చక్కదిద్దేందుకేనని నిరూపించుకోగలగాలి. పురాణాల్లో అమ్మవారు క్రోధాన్ని బూనిన ప్రతిసారి లోకంలో ఓ రాక్షసుడి పీడ విరగడయింది. అలాగే మామూలుగా కోమలంగా శాంతంగా కనిపించే అమ్మాయిలు కూడా ఆపద ముంచుకొచ్చినప్పుడు అపర కాళిలా విరుచుకుపడాలి. రామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదాదేవి సుమనస్విని, మృదుభాషిణి. నిరంతర ఆధ్యాత్మిక సాధనల్లో నిమగ్నమై ఉండేవారు. వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఓ యువకుడు తాగి వచ్చి రోజూ భార్యని కొట్టేవాడు. ఒకరోజు ఆ మైకంలో భార్యను బాగా కొట్టడంతో ఆ యువతి బాధ భరించలేక గట్టిగా ఏడవసాగింది. ఆ సమయంలో శారదాదేవి ధ్యానంలో ఉన్నారు. ఆమె రోదన విన్నాక ప్రశాంతంగా ఉండలేక వేగంగా మేడపైకి వెళ్లారు. అక్కడ నిలబడి కిటికీలోంచి తీవ్ర స్వరంతో, "ఓ మూర్ఖుడా, ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తావా?"
అని బిగ్గరగా అరిచారు. సాధారణంగా శారదాదేవి అంత గట్టిగా మాట్లాడరు. ఆమె అలా గద్దించడం చుట్టుపక్కల వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ గంభీర కంఠధ్వని తాగుబోతుపై మంత్రంలా పనిచేసింది. భార్యను కొట్టడం ఆపేశాడు. మత్తు దిగాక క్షమాపణ చెప్పాడు. ఆపై ఎప్పుడూ చేయి చేసుకోలేదు. కోపమే గల బతుకొక నరకమవును, కోపమే లేని బతుకొక శాపమగును అంటూ ఉంటారు. అందుకే కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మనం సైతం అవసరమైనప్పుడు క్రోధాన్ని ప్రదర్శిద్దాం. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళు 5 ఏళ్లకోసారి పిలిచి ఆప్యాయంగా ఒడిబియ్యం పోస్తారు. తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ ఒడిబియ్యం ఆచారం తెలిసిందే. కానీ అమ్మల కన్నా అమ్మ ఆ జగన్మాత కూడా పుట్టింటి వాళ్ల నుంచి ఒడిబియ్యం అందుకునే ఆచారం ఉందని తెలుసా మీకు? శ్రీశైల భ్రమరాంబ ఉగాది రోజు కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉంటున్న తన పుట్టింటి వాళ్ళు ఇచ్చే కొత్త బట్టలు ఒడిబియ్యం అందుకుంటుంది. పూర్వం కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన్ని మహీశ్వర రాజ్యం అనేవారు. దీన్ని మహీశ్వరరాజు పాలించేవాడు. ఆయన శైవ భక్తుడు. తన కుమార్తెకు మల్లిక అనే పేరు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా మల్లికార్జునుడినే భర్తగా భావించింది. తండ్రి ఎంత చెప్పినా వినకుండా శ్రీశైలం చేరుకుని స్వామికి సేవలు చేస్తూ ఆయనలో ఐక్యమైంది. దాంతో రాజుగారే కాదు, ఆ రాజ్యంలో ప్రజలు కూడా మల్లికని భ్రమరాంబ అంశగా తమ ఆడపడుచుగా భావిస్తారు. ప్రతి ఉగాదికి ఒడిబియ్యం, చీర, మంగళసూత్రాలు, పసుపు కుంకుమలు ఇస్తారు. మీరింతవరకు ఉగాది సందర్భంగా ప్రత్యేక వ్యాసం విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.